ఏం చూస్తాం, డీజేట్లు చూసినా, ఈ కుర్తా వేసినా, మా ఆవును ఉతకమంటే ఉతకలేదు, అయినా వాషింగ్ మిషన్ నుంచి తీసి మరీ వేసుకున్నా, ఎందుకంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని. బాగుంది. కాకపోతే అద్దాలకి ఇది యుఎస్ఏ నుంచి తెప్పించామండి, అది లెన్స్ ఖరాబ్ అవుతాయని. లెన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. బాబీ ఎక్కడ మూవీ ఎలా ఉంది? ఎప్పుడు వెళ్తాం మరి? రైట్. సినిమా అయితే బాగుందండి. అంటే ఒక 250 రూపాయలు ఖర్చు పెట్టి చూసిన వాడికి అయితే మంచిగానే అనిపిస్తుంది, కానీ లాస్ట్ లో ట్విస్ట్ కొంచెం ఇంకా బాగుంటే బాగుండు అనిపించింది నాకైతే. చాలా మంచిగా అనిపించింది. పార్ట్ 1 కి పార్ట్ 2 కి ఏం డిఫరెన్స్ లేదండి. మనం అంతకు ముందు రోడ్ సైడ్ టిఫిన్ తిన్నాం, ఇప్పుడు ఏంటంటే హోటల్లో తిన్నాం అనమాట. అంటే ప్రొడక్షన్ లెవెల్స్ పెరిగినాయి. ఏదైనా కానీ హిట్ అయితే దానికి పెట్టడానికి ముందుకు వస్తారు కదా, అట్లా దీనికి పైసలు పెట్టారు అంతే, అంతకు మించి ఏం లేదు. కెమిస్ట్రీ, ఫిజిక్స్ మా అన్ని బాగున్నాయి అనమాట. ఆవిడ అన్నారు కదా, బిర్యానీ తింటారా మీరు, రోజు బిర్యానీ తింటారని. రోజు బిర్యానీ కదండి, మీరు ఏం పెట్టినా తింటాం. అనుపమ గారు అంతకు ముందు మిమ్మల్ని ఫ్యామిలీ యాక్టర్ అని ఎవడో అన్నాడు, కాదండి మీరు ప్రతి యాక్టర్ అనమాట. మేము వెయిట్ చేస్తున్నాం ఇంకా హార్టీ. ఎందుకు టిల్లు సంథింగ్ ఏదో అయ్యే డైలాగ్స్ ఉన్నాయండి. అయ్యే ఏముంటది, పెట్టింది పెద్ద ముద్ద. ఈయన కూడా పెట్టిండు డైరెక్టర్ గారు ఇంత ముద్ద. అంటే ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశాను, నాకైతే నచ్చింది. కానీ ఇంకా బాగుంటే బాగుండు అనిపించింది. 6 అవర్స్ మూవీని ఇప్పుడు 3 అవర్స్, మొన్న 3 అవర్స్, ఇవాళ 3 అవర్స్ చూసినట్టు ఉంది అంతే. బట్ కామెడీ అయితే మాత్రం అన్లిమిటెడ్ ఉంది. చాలా అంటే చాలా ఉంది. ఎటువంటి లాజిక్స్ కదంటే ఏమీ లేదు, కానీ ఫుల్ కామెడీ ఉంది. ఇంకా అనుభవం కోసం మాట్లాడితే చాలా కొత్తగా చూపించారు. ఇందులో మంచి గ్లామరస్ గా, మంచి రొమాన్స్ సీన్స్ లో, యూత్ కి అయితే ఫుల్ పండుగ లాంటి సినిమా ఇది. బట్ ఫ్యామిలీస్ చూడొచ్చు, అంత మరీ వంగరగా ఏం లేదు. ఒక 2-3 సీన్స్ లో కొంచెం ఇబ్బంది పడాలేమో, కానీ మిగతా సినిమా అంతా కూడా ఎక్కడ కూడా మనకి ఏ సర్టిఫికేట్ కాదు, అంత యూపీ సర్టిఫికేట్. సినిమా అంతా కూడా బాగుంది, మంచి కామెడీ మూవీ అన్నమాట. ఇంకా సిద్ధు రాజుకున్న డైలాగులు అయితే మనకి ప్రతిసారి ఎంగేజ్ చేస్తే, ప్రతిసారి నవ్విస్తే. ముఖ్యంగా రైటింగ్ కోసం మెచ్చుకోవచ్చు మనం. చాలా డైలాగ్స్ కూడా చాలా అంటే చాలా బాగా రాసుకున్నాడు. ఎలా ఉంది? బాగుంది. పార్ట్ 1 ఎలా ఉందో సేమ్ పార్ట్ కూడా అదే ఫీల్ వస్తుంది. ఏం తగ్గించలేదు, సేమ్ అదే డైలాగ్స్ పంచెస్ సేమ్ మంచిగా. సినిమా లాగ్ అంటున్నారు? లేదు, లాగ్ ఏం లేదు. సేమ్ పార్ట్ 1 అయితే ఎలా నవ్వొచ్చిందో పార్ట్ 2 లో కూడా సేమ్ అదే ఉంది. రాధిక రీఎంట్రీ ఎలా ఉంది? అది ట్విస్ట్, అది బాగుండే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అనుపమని కూడా రాధిక 2 అనొచ్చు అని అంటున్నారు. అనుపమ పరమేశ్వర్ని రాధిక 2 అని కూడా అనొచ్చు అంటున్నారు కదా. అన్నాను అంటే బాగుండే, కాకపోతే 1 కంటే 2 లో హీరోయిన్ బాగా రొమాన్స్ అవన్నీ ఎక్కువ ఉండే. సో ఓవరాల్ మూవీ బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? నాకైతే ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు. సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఒక డైలాగ్ చెప్పండి. డైలాగ్ రాధిక డైలాగ్ చెప్పండి. అట్లుంటాం మనతో. అదే క్లాసిక్ డైలాగ్ సేమ్, అంటే పార్ట్ 1 లాగానే ఉంది, కానీ అదే నవ్వుకుంటాం చేస్తాం. సేమ్ అదే ఫీల్ వచ్చింది. పార్ట్ 1 ఎంత హై ఫీల్ వస్తుందో సేమ్ అలాగే. డిఫరెన్సెస్ ఏంది పార్ట్ 1 పార్ట్ 2? బేసిక్ స్టోరీ అయితే సేమ్. అమ్మాయి ఫస్ట్ లవ్ చేస్తాం, మళ్ళీ ముంచుతుంది, వీడు కంబ్యాక్ ఇస్తాడు. బట్ అదే డైలాగ్స్, సాంగ్స్, వన్ యాక్టింగ్, అదొక్కటి చాలు సినిమా హిట్ చేయడానికి. ఇల్లు స్క్వేర్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే జస్ట్ ఒక్క సాంగ్ ఒకటే రొమాన్స్ ఉందండి స్టార్టింగ్ లో. ఆ సాంగ్ లో లిప్ కిస్లు కానీ, లిప్ లాక్లు కానీ అవన్నీ జస్ట్ స్టార్టింగ్ సాంగ్ లోనే ఉన్నాయి. ఇంకా మిగిలిన ఆ సాంగ్ కాకుండా మిగిలిన మూవీ ఎండింగ్ వరకు చూసుకుంటే మొత్తం నవ్వుకుంటూనే ఉంటాము. అంటే మొత్తం ఈ సినిమా మొత్తంలో ఒకటే కమెడియన్ ఉన్నాడు, ఒకటే హీరో ఉన్నాడు. అతను ఎవరు కాదు, మన టిల్లు అన్న. అంటే టిల్లు అన్న 1 man షో అని చెప్పుకోవచ్చు. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ఒక్కొక్క కామెడీ డైలాగ్, ఒక్కొక్క పంచ్ కూడా మొత్తం థియేటర్లు అంతా నవ్వుతూనే ఉన్నాము. సో ఫ్యామిలీతో వెళ్తే చాలా అంటే చాలా బాగా నవ్వుకుంటారు సినిమాని. అలా ఎవరు చెప్పలేదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అంటే టిల్లు అన్న ఒక్కొక్క పంచ్ కూడా ప్రతి ఒక్కరు నవ్వుతారంటే అది ఫ్యామిలీ ఎంటర్టైనరే. సో మీరు అందరు చూడండి, మీకు కూడా నవ్వుతూనే ఉంటారు. అనుపమ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలి. అంటే తనకి ఇచ్చిన రోల్, తనకి ఇచ్చిన క్యారెక్టర్ తను న్యాయం చేశారని అయితే నాకు అనిపించింది. తను క్యారెక్టర్ లో నిజంగా ఇన్వాల్వ్ అయిపోయి చేసినట్లయితే నాకు అనిపించింది. సో నిజంగా రాధిక లిల్లీలో కంపేర్ చేసుకుంటే నాకు రాధిక కన్నా లిల్లీ బాగా నచ్చింది. సో మీరు కూడా చూసారు కదా, మీకే తెలుస్తుంది. రాధిక రీఎంట్రీ అంటే అసలు నిజంగా ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ క్లైమాక్స్ ముందు వస్తుంది, కొంచెం సేపు వచ్చి మాట్లాడుతుంది చూడండి. నిజంగా మన టిల్లు అన్న పాత డైలాగ్ చెప్తాడు, నువ్వు నిజంగా నీ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక అన్న డైలాగ్ అయితే మామూలుగా కాదు, థియేటర్ మొత్తం దద్దరి వెళ్ళిపోయింది. అనుపమ దగ్గర ఒక డైలాగ్ వేస్తాడు కదా, అనుపమ దగ్గర డైలాగ్ ఆ డైలాగ్స్ అయితే మేము హీరో కాదు, సో మేము ఆ డైలాగ్ చెప్పలేము. సో
టిల్లు బాగుందా టిల్లు స్క్వేర్ బాగుందా అంటే టిల్లు స్క్వేరే బాగుంది. సో టిల్లు స్క్వేరే కాదు టిల్లు క్యూబ్ కూడా వస్తుంది నాకు తెలిసి. నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటది పక్కా. సో మీరే చూస్తారు కదా, ఇంకా 2-3 years అవుతుంది అది కూడా వస్తుంది. సో దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాం.